శివుణ్ణి పూజించిన వాళ్ళు ఎవ్వరు ఉండరు, వాళ్ళ దేవతలైనా రాక్షసులైనా. అంతెందుకు, శ్రీ మహావిష్ణువు ఆయనకి గొప్ప భక్తుడు. విష్ణువు ధర్మాన్ని రక్షించేందుకు తనకి ఒక శక్తివంతమైన ఆయుధం అవసరమని దానికోసం పరమశక్తి అయిన శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తాడు. విష్ణువు శివుడికి 1008 కమల పుష్పాలను సమర్పిస్తానని మొక్కుంటాడు. ఆ పువ్వుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతాడు. ఆయనకి 1007 పుష్పాలు మాత్రమే దొరుకుతాయి. ఎంత వెతికినా ఆ ఒక్క పుష్పం దొరకపోవడం వల్ల ఇదేం విచిత్రం అనుకుని ఆ ఉన్న వాటినే తీసుకెళ్లి శివుడు ముందు పెడతాడు. శివుడు కళ్ళు తెరవకుండా చిన్నగా నవ్వుతాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఒక పుష్పం తక్కువైందని. అప్పుడు విష్ణువు ఇదంతా శివుడు లీలా అని గ్రహించి ఆ ఒక్క పుష్పాన్ని ఎలా తీసుకురావాలో తనకు తెలుసు అని చెప్తాడు. నన్ను కమల నయనుడు అంటారు, నా ఒక్క కన్ను మీకు ఇస్తాను, అప్పుడు 1008 పుష్పాలు పూర్తవుతాయని తన కన్నును బయటికి తీసి శివుడికి అర్పిస్తాడు. కళ్ళు తెరిచిన శివుడు విష్ణువు తపస్సును మెచ్చి అతని భక్తికి ప్రసన్నమై విష్ణువుకి తాను అర్పించిన కన్నుతో పాటు శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి.